ప్రజెంట్ మనం వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం. మన వెనకాల చూస్తున్నట్టయితే ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ పార్క్ చేసి ఉన్నాయి. అక్కడ స్టార్ట్ చేసి మొత్తం ఇదంతా మొత్తం పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసి ఉన్నాయి అన్నమాట. మేబీ మరి ఏ టైంలో వెళ్తారో ఏంటో ఫిష్ తెలియదు, కానీ చాలా బోట్స్ ఉన్నాయి. అట్లా లాస్ట్కి చూస్తున్నాం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, మన వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. సో ఆ కంటైనర్ బాక్సెస్ మొత్తం అట్ లాస్ట్ వన్ అదంతా అక్కడ ఉన్నాయి అన్నమాట. సో చాలా బోట్స్ ఉన్నాయి. ఇక్కడ వర్కర్లు కూడా చాలామంది ఉన్నారు. అటు ముందుకు పోతేనేమో ఫిష్ మార్కెట్ ఉందట. ఫిష్ మార్కెట్ కూడా పోదాం. ఎట్లా ఏంటి చేపలు ఏమేమి ఉంటాయి, ఆ వెరైటీస్ అవన్నీ చూద్దాం. సో ప్రస్తుతానికైతే చాలా బోట్స్ ఉన్నాయి. బాగున్నా నాన్న, నువ్వు బాగున్నా కదా? బాగున్నా. ఎట్లా ఉంది మార్కెట్ లో బిజినెస్? బోట్లు ఆపేశారు నాన్న. అవునా? అంటే ఎందుకని? బోట్లు అంటే ఇప్పుడు చెనలు పోసే కాలము, చేపలు పిల్లలు పోస్తాయి. సముద్రము ఆ గంగమ్మ తల్లి నిశ్శబ్దంగా ఉంటే చేపలు పెరుగుతాయి అన్నమాట. మా మత్స్యకారుకులు ప్రాజెక్ట్ అది. ప్రతి సంవత్సరము 2 నెలలు బోట్లు ఆపేస్తారు. గంగమ్మ తల్లి కడుపులోకి వెళ్ళరు ఈ 2 నెలలు. అంటే జూన్ జూలై తర్వాత పోతారా? 6వ నెల 15వ తారీఖు నమ్మూరు పండుగ అవుతుంది. ఆ తర్వాత నుంచి బోట్లు వెళ్తాయి. ఈ 2 నెలలు అయితే మనం చాలా ఇబ్బందులు పాలు అయిపోతాము. ఇప్పుడు మీరు ఈ 2 నెలలు ఎట్లా మీకు జీవనాధారం? చాలా ఇబ్బందులు పాలు అయిపోతాము నాన్న. అవునా? చాలా ఇబ్బందులు పాలు అయిపోతాము.